నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం బాటలు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు వెల్లడి. శ్రీవారి భక్తులకు సాంప్రదాయ వంటకాలు అందించాలి. టీటీడీ ఈవో అదనపు ఈవో వెంకయ్య చౌదరి హెచ్చరిక. ఆలయ పరిసరాలలో దుకాణాలు రోడ్లపైకి పెట్టకుండా చర్యలు చేపట్టండి. నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య సూచన. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో హైకోర్టు జడ్జి లక్ష్మణరావు కుటుంబ సభ్యులు. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బండవేషంతో సందడి చేసిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అమ్మూరు తల్లి, గంగమ్మ తల్లి, కరుణించి తల్లి, మా కల్పవల్లి అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఎగురుతూ ఉత్సాహంగా ఉల్లాసంతో భక్తులు నగర వీధుల్లో తిరుగుతూ అందరూ ఆకట్టుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంటేనే జనజాతరగా ఉంటుంది. జానపద సంస్కృతికి అద్దం పడుతుంది. రకరకాల వేషధారణతో భక్తులు సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గురువారం భక్తులు బండ వేషధారణలో ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు ఒళ్లంతా చందనం పూసుకొని నలుపు, తెలుపు, ఎరుపు బొట్లు పెట్టుకుని మూతికి మీసాలు దిద్ది నడుముకి వేపాకు మండలు కట్టుకొని మెడలో జిల్లేడు పుష్పమాలలు ధరించి వికృతంగా గంతులు వేశారు. గర్భాలయంలో అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించడంతో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు మహద్భాగ్యంగా నిలిచింది. ఉదయం నుంచి భక్తులు సాయంత్రం వరకు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎండతాపాన్ని కూడా లెక్క చేయకుండా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించింది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి వై లక్ష్మణరావు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మాలిక్, శ్రీకాళహస్తి 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి శ్రీనివాస్ నాయక్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ద వరల్డ్ వరకు జైత్ర యాత్ర కొనసాగుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనున్న ఎల్జీ యూనిట్ అని రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎఫ్డిఐ శ్రీ సిటీ ఎల్జీ యూనిట్ అని ఎల్జీఐ శ్రీ సిటీ యూనిట్కు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. తిరుపతి రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నాయని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాలు తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్ శ్రీ సిటీ యూనిట్కు లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మేము ఈ రోజు ఎల్జీ యూనిట్కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దది. ఇది మన రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. ఆవిష్కరణ, పెట్టుబడిని కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. 5,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్కు తీసుకురావడమే గాక ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తుంది. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ద వరల్డ్ వరకు మా జైత్ర యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ స్థాయి కేంద్ర బిందువుగా లిఖిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హజ్జీ జియాస్, భారత్లో కొరియన్ రిపబ్లికన్ రాయబారి లిన్ సింగో హోల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోమ్ సొల్యూషన్స్ సీఈఓ చెచియోన్ లియూ, ఏకో సొల్యూషన్స్ సీఈఓ జె సింగ్లీ,
సిరాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఏపీ ఐఐసి చైర్మన్ అభిషేక్ కిషోర్, కన్సులేటర్ జనరల్ ఏపీ తెలంగాణ చుక్కలపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. Clear mandate was about creating jobs, and we believe that this investment is in the step in that direction. This also reflects our leader Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners and washing machines, integrating the latest in smart and energy efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth and transforming lives. We are not just building factories, we are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs, and with LG's key vendors investing here, creating more than 700 jobs, will impact our economy and will create a lot of jobs for the locals. This is more than a company's groundbreaking. It is a groundbreaking movement for the youth of Andhra Pradesh. I would like to especially recognize the 4 key vendor partners of LG who are here. శ్రీకాళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డీఏ శోభన్ బాబు ఆధ్వర్యంలో 9 జిల్లాల నుంచి వచ్చిన రైతులు చిరు ధాన్యాలు సాగు అవసరాన్ని అవగాహన తెలిపే విధంగా ప్రదర్శన కమ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవనోపాధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సరళ పాల్గొని చిరు ధాన్యాల ప్రదర్శనను వీక్షించి చిరు ధాన్యాల వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో రైతుల వద్ద అడిగి తెలుసుకున్నారు. చిరు ధాన్యాల సాగుదలకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ శోభన్ బాబు మరియు అడిషనల్ డైరెక్టర్ సరళ మాట్లాడుతూ సర్ఫ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల యొక్క ఉపయోగాలను తెలిపే విధంగా చిరు ధాన్యాల వంటకాలను ప్రదర్శన కమ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తిలోని ఐటీసీ కేంద్రం నందు 2 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ ప్రదర్శనకు 9 జిల్లాల నుంచి వివిధ సంఘాలలో ఉన్న మహిళా రైతులు వర్క్షాప్ను ఏర్పాటు చేశారని, ఈ వర్క్షాప్ నందు చిరుధాన్యాలను ఏ విధంగా మార్కెటింగ్ చేసి ఆదాయం పెంపొందించుకొని రైతులు తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్కు చెందిన మిల్లెట్ బ్యాంక్ వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించి రైతులు సేంద్రియ ఎరువులతో పండిస్తున్న చిరు ధాన్యాలను ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో ఈ వర్క్షాప్ నందు వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తమ ఆదాయంతో పాటు చిరుధాన్యాలను ప్రతి ఒక్కరూ పండించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. మహిళా సంఘాల్లో ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఉత్పత్తిదారులు, రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళందరికీ 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు ఈ 9 జిల్లాల నుంచి ఏపీఎంలు, డిపిఎంలు, అదేవిధంగా కొంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్లు, తర్వాత ఈ కార్యక్రమం సెర్ప్ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని సెర్ప్ అనేటువంటి ఒక సంస్థ డిఆర్డిఎస్ ఆ సెర్ప్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. సో సెర్ప్ సిఇఓ గారు శ్రీమతి వాగాటి కరుణ గారి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మిల్లెట్ వర్క్షాప్ అనేది ఈటీసీలో నిర్వహించడం జరుగుతుంది. 9 జిల్లాల నుంచి రైతులు అందరూ వచ్చున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ చిరుధాన్యాలతో ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చు, ఎలాంటి వంటకాలు తయారు చేయొచ్చు, వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏముంది, ఆ చిరుధాన్యాల చేసినటువంటి రైతులకి దాన్ని ప్రాసెస్ చేసి మార్కెటింగు, బ్రాండింగు ఎలా చేసుకోవాలి, ఇంకా ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో మనకు మిల్లెట్ బ్యాంక్ అని హైదరాబాద్ నుంచి వాళ్ళు శిక్షకులు వస్తున్నారు, విశాల గారని, వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రైతులు అదేవిధంగా ఉత్పత్తిదారులు వచ్చినారో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, క్రాస్ లెర్నింగ్ తెలుసుకోవడం, అదేవిధంగా దీన్ని బెస్ట్గా ఇంకా ఎట్లా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే దాన్ని
వాళ్ళు అమలు చేసుకోవడం, ఆ విధంగా మనం ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది చిరుధాన్యాల ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేసే దాంట్లో భాగంగా ఈ వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది. నేచురల్ ఫార్మింగ్ లో అటు అగ్రికల్చర్ కావచ్చు, డైరీ ఫార్మ్ కావచ్చు, పౌల్ట్రీ ఫార్మ్ కావచ్చు, ఏదైనా కూడా నేచురల్ గా చేస్తే మన సమాజాన్ని మళ్ళీ తిరిగి మనమే పునర్నిర్మాణం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా మనం భావిస్తూ ఉన్నాము. ఇంత మంచి నెట్వర్క్ అనేది మిగతా అనే భరోసా కానీ గ్రామంలో ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ మంది బాగా పండించేదానికి అవకాశం ఉంది. అలాగే నేచురల్ ఫార్మింగ్ మీద కూడా ఎక్కువ అవగాహన చేయండి. అన్ని కల్తీ అయిపోయి మీకు తెలుసు. ఈరోజు పాలు తాగాలన్నా కూడా భయంగా ఉంది. ఇంజక్షన్లు చేసేసి పాలు ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈరోజు ధైర్యంగా మనం పాలు తాగే పరిస్థితిలో కూడా లేవన్నమాట. లేదంటే ఎస్ఎస్జి గ్రూప్స్ మీరు అనుకుంటేనే ఈ సమాజాన్ని మార్చగలరు. నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు చూసుకుంటే ఎస్ఎస్జి గ్రూప్ లో ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ఊరందూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఏఈఓ హేమమాలిని, సూపరింటెండెంట్ రవి, దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యవేడు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు శ్రీకాళహస్తిలోని ఊరందూరు బైపాస్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూల కుస్తూరులతో, పార్టీ జెండాలతో, బ్యానర్లతో హర్షాతి రేఖల మధ్య వారు లోకేష్ను స్వాగతించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణం సమీపంలోని నాగమంగళం వద్ద 15.27 కోట్లతో ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎంఎస్ఎంఈ పార్కుకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలు, పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలను ఇచ్చి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోనే పలమనేరు పరిశ్రమల స్థాపనకు మంచి అనుకూలమైన ప్రాంతమని, 3 రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ప్రాంతానికి అన్ని విధాల రోడ్డు సౌకర్యంతో పాటు పోర్టు సౌకర్యం మరియు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్నందున పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమని, భవిష్యత్తులో పలమనేరు మంచి ఇండస్ట్రియల్ క్యారిడార్గా కాబోతుందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థానికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ముఖ్యంగా పెద్ద నగరాలైన చెన్నై, బెంగళూరులోని పారిశ్రామికవేత్తలు రూరల్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని, అలాంటి వారికి ఈ ప్రాంతం భవిష్యత్తులో చాలా అనుకూలంగా మారుతుందని, ఈ మధ్యనే తిరుపూర్ వరకు చెందిన ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ ఈ పట్టణంలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుందని, కుప్పం, బైరెడ్డిపల్లి, వీకోట ప్రాంతాలు హార్టికల్చర్ పంటలకు అనుకూలం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సరళతరంగా ప్రోత్సాహాలందిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇంటికో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన తెలిపారు. గత 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం. ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద, అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కి ఇస్తూ, ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలప్మెంట్ ల్యాండ్ కింద దాన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది. ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటగా ప్లగ్ అండ్ ప్లే కింద, ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్తో, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడ వచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు చేతికి ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈరోజు ఈ 3.8 ఏకర్స్లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఈరోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం పరంగా ఈరోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో భద్రతా ప్రమాణాలపై ఐఓసీఎల్లో దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గురువారం యాదమరిలో గల ఐఓసీఎల్లో భద్రతా ప్రమాణాలపై చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలతో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతపురం చీఫ్ టర్మినల్ అరుణ్ ప్రసాద్తో సమావేశమై భద్రతా చర్యలు, ఇన్మైడ్ యాక్సెస్ లిమిటెడ్లు, బయట వ్యక్తులు, అనుమతి నియంత్రణ, సిబ్బంది నైపుణ్యాభివృద్ధిపై సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఓసీఎల్ టెర్మినల్ వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని అన్నారు. ఊహించిన ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మాక్ డ్రిల్లో ఐఓసీఎల్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వెంకట శివ, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, తహసీల్దార్ పార్థసారథి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడుల సమయంలో ప్రజలను సురక్షితంగా కాపాడుకునేందుకు విషయమై ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు పోలీసులు రైల్వే స్టేషన్ నందు మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పోలీసులు, రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొని మాక్ డ్రిల్ నిర్వహించి అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీలు సాయినాథ్, 1వ పట్టణ సీఐ మహేశ్వర్, 2వ పట్టణ సీఐ నెట్టికంటయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది, ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్స్ బార్డర్లో ఎట్లా ఉంది, ఏమేమి జరుగుతుంది అనే విషయం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ గారు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని జిల్లాలలో కూడా రెడ్ అలర్ట్ అయిపోయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సందర్భంగా ఈ సిచ్యువేషన్లో ప్రజలను అలర్ట్ చేసి వాళ్ళను ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ఎగ్జాంపుల్ బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, ఎయిర్వే నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, బాంబులు పడినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ, వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్కన ఉన్న వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, పోలీసులు ఏ విధంగా సహకరించాలి అనేటువంటి విషయాలు. తర్వాత ఒక మాక్ డ్రిల్ అనేది కూడా ఈరోజు రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది. బాంబ్ డిస్పోజల్ టీమ్, బాంబ్ డిటెక్షన్ టీమ్, లోకల్ ఎస్హెచ్ఓ, స్టేషన్ ఫోర్స్ ఆఫీసర్, డిఎస్పీ గారు, ఆ తర్వాత ఆర్ఓ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా, ఫైర్ డిపార్ట్మెంట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ఆలోచించుకొని ఎవరెవరి పాత్ర ఏంటి, ఏం చేయాలి, ఏ క్షణంలో ఏం చేయాలి, అతి తక్కువ సమయంలో టైం వేస్ట్ చేయకుండా గోల్డెన్ అవర్లో ఎంతవరకు ప్రాణాపాయం తప్పిస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళి అతి తక్కువ సమయంలో క్విక్ రెస్పాన్స్ చేస్తూ ఎవరి బాధ్యతలు వాళ్ళు జాగ్రత్తగా నిర్వహిస్తూ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఎక్సర్సైజ్ను చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక
ఒక బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అయిన వెంటనే చిన్న చిన్న దెబ్బలు ఎంతమంది జరిగాయి, వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోవడము, అంబులెన్స్ ఏ టైంలో వచ్చింది, పోలీస్ ఆఫీసర్స్ ఏ టైం, పోలీస్ డిపార్ట్మెంట్ బాంబ్ డిస్పోజల్ ఏ టైంలో, ఎంత తక్కువ టైంలో వచ్చి దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాము, ప్రజలను భయభ్రాంతుల నుంచి వాళ్ళను సేఫ్టీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎంతవరకు మేము ఇవ్వగలిగాము అనే దాని గురించి మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మాక్ డ్రిల్ యాజ్ యు నో. దట్స్ వాట్ హ్యాపెన్స్ టుడే. అండ్ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మా గౌరవ ఎస్పీ గారు తెలియపరిచినటువంటి మెసేజ్ ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు తిరిగినా, అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నా కూడా దాని గురించి ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ చేయమని చెప్తున్నారు మీకు అందరికీ కూడా. ఏ సమయంలో ఆఫ్ చేయమంటారో ఆ సమయంలో జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి, అర్థం చేసుకోండి. డౌట్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అడగండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు 2వ రోజు వైభవంగా జరిగాయి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో 2వ రోజైన వైశాఖ శుద్ధి దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్త దినమున పురాణ ప్రశస్తి కనుక ఈ 3 రోజుల పద్మావతి పరిణయోత్సవంలో 2వ రోజుకు ప్రత్యేకత ఉంది. బుధవారం సాయంత్రం శ్రీ మాలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి వేరువేరు బంగారు తిరుచీలుపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటి రోజు మాదేరి శ్రీ స్వామివారి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతిలాట, నూతన వస్త్రాధరణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం అమృతవర్షిణి, హిందుస్థానీ, ఆనంద భైరవి, కళ్యాణి, దర్బార్ రాగాలతో వాయిద్య విన్యాసాలు, శ్రీ పద్మావతి శ్రీనివాస దివ్య వివాహ ఘట్ట హరికథ పారాయణం, అన్నమాచార్య సంకీర్తన వైభవం ఇత్యాది కార్యక్రమాలు రసరమ్యంగా నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారు దేవరులతో పల్లకినెక్కి తిరువీధుల గుండా ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశం చేశారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్ట ఉత్సవం జరుగును 2వ రోజు వైభవంగా జరిగింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో బుధవారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం 2వ రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి పొగడ చెట్టు వద్ద వట్టివేర్ల చలువ పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు.
ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ భారత సైన్యం విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ పహల్గామా దాడిని యావత్ భారతదేశం ఖండించిందన్నారు. బదులుగా దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలని భారతదేశ ప్రజలు కోరడం జరిగిందన్నారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి పాకిస్తాన్ తీవ్రవాదులపై భారత సైన్యం 9 ప్రాంతాల్లో దాడులు చేయడం జరిగిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పక్క ప్రణాళికతో తీసుకున్న నిర్ణయం అద్భుతమన్నారు. ఈ దాడుల్లో ఉగ్రవాది జైషే మహమ్మద్ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతే పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం వారి దుర్బుద్ధిని తెలియజేస్తుందన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ఉగ్రవాది ప్రభుత్వం అని చెప్పడానికి ఇది సాక్ష్యమని అన్నారు. భారతదేశ సైనికులు ఉగ్రవాదులను ఏరి పారేసినట్టు కాంగ్రెస్ పార్టీని కూడా భారతదేశంలో ప్రజలు ఏరి పారేస్తారని ఆయన తెలిపారు. భారత సైన్యానికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాల్, అమర్నాథ్, సుకుమార్, చందు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ అనే పట్టణానికి సమీపంలో జరిగిన పాకిస్తాన్ యొక్క ఉగ్రదాడి ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి భారతదేశానికి మద్దతుగా నిలబడి ఖచ్చితంగా ఇది ఈ యొక్క మారణకాండ ఏదైతే జరిగిందో దీనికి మనం బదులు ఇవ్వాలా, వారికి సమాధానం చెప్పాలా. పాకిస్తాన్ అనేటువంటి దేశం ప్రపంచ చిత్రపటంలో ఉండకూడదు, దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతో మంది, కోట్లాది మంది తెలియజేయడం జరిగింది. మరి దానికోసం కసరత్తు చేసి భారత సైనికులు, మరి వాయుసేన కావచ్చు, అదేవిధంగా నేవీ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు పలుకుతూ ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించాలా అన్న ఒక కఠినమైన నిర్ణయంతో రాత్రి నుంచి మన సైన్యం కావచ్చు, మరి వైమానిక దాడుల మీద ఇప్పటికీ కొన్ని వందల మంది పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు, నేను పాకిస్తాన్ ప్రజలని చెప్పి తీవ్రవాదులు చనిపోవడం జరిగింది. పక్కా ప్రణాళికతో, స్కెచ్తో మోడీ గారు వారి టీం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే మనం కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం రాత్రి నుంచి. అజార్ మహమ్మద్ తెలుసు కదా, వాడు తీవ్రవాది, నరరూప అంతకుడు.
ప్రభుత్వం చేతిలోని తీవ్రవాద యంత్రాంగం నడుస్తూ ఉంది. సైనికులు వేరు, మిలిటరీ వేరు, అక్కడున్న ప్రజలు వేరు కాదు. పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదము. దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు తీసుకోవడం జరిగింది. అందుకే సాక్షాత్ పరమశివుడు ఆ చక్రేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన దేశానికి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ నీచమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్. అది ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఏ రకంగా తీవ్రవాదం తదిముట్టిస్తున్నారో అదే రకంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిముట్టిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆ పార్టీ లీడర్లు కావచ్చు, ఎక్కడో శత్రువులు లేరు భారతదేశం. ఆ శత్రువులు కూడా త్వరలోనే ఏరేస్తారు ఈ భారతదేశంలో. ఖచ్చితంగా ఈరోజు ఏ రకంగా మనం పాకిస్తాన్ ఏరుతున్నామో, పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏ రకంగా ఏరుతున్నామో అదే రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి నీచమైనటువంటి పార్టీలు ఆ చక్రేశ్వర స్వామి ఆశీస్సులతో మన సైన్యానికి మనకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. అందువల్ల వాళ్ళ పేరుతో అర్చన చేసి వారందరూ కూడా మనమందరం కూడా ఆ భగవంతుడు ఆశీస్సుతో మనోధైర్యం ఇవ్వాలా. ఏ ఒక్క కుటుంబం కూడా మనం నష్టపోకూడదు. ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ఎంతో మంది ఈ భగవంతుల ఆశీస్సులు, ఎంతో మంది యోగులు సన్యాసులు ఈ దేశంలో ఉన్నారు. వారందరూ కూడా మన సైన్యాన్ని, మన దేశాన్ని రక్షిస్తారు. తిరుమలలోని శ్రీవారి భక్తులకు సాంప్రదాయ వంటకాలు అందించాలని, హోటల్లో పరిశుభ్రత నిర్వహణ చక్కగా ఉండాలని, హోటళ్ల నిర్వాహకులకు సాంప్రదాయ వస్త్రధారణతో భక్తులకు సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటల్లో పరిశుభ్రత నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులు స్థానికులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహార పదార్థాలను భక్తి శ్రద్ధలతో అందించాలని అన్నారు. తిరుమల యాత్ర భక్తులకు ఒక మధురానుభూతిని కల్పించాలని అన్నారు. హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళ్తున్నారని తెలిపారు. హోటళ్ల యజమానులు చట్టబద్దమైన నియమ నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్ లిస్ట్ అందిస్తుందని, దానిని తప్పకుండా పాటించాలని తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. తిరుమలలో ఈ ఆస్థాన మండపంలో ఇక్కడ ఉండే అన్ని షాప్ కీపర్స్ని, ఓనర్స్ని, లైసెన్స్ హోల్డర్స్ని అందరిని కూడా పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా క్లియర్గా, క్లుప్తంగా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ, పవిత్రమైన ప్లేసు. ఈ పవిత్రమైన ప్లేస్లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి. సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు. దాని ప్లేస్లో సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కొంత టైం అడిగారు. ఈ కొంత టైంలో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించి వస్తుంటారు. అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, డిన్నర్ కానీ మెజారిటీ పీపుల్ ఎంటీవీఏసీ తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది. త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయని ఆశిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యతను చాటేందుకు ఈ నెల 11న తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభను నిర్వహిస్తున్నట్లు సీనియర్ దళిత జాతీయ నేత దుగ్గాని జయరాం తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మాలలకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలకులు నడుచుకుంటున్నారని ఆవేదన చెందారు. మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి వర్గీకరణను అస్త్రంగా వాడుకుంటున్నారని వాపోయారు. మాలల ఐక్యతను, ఆత్మ గౌరవాన్ని చాటేలా ఈ నెల 11న తిరుపతి జిల్లా తిరుపతి నగరంలోని ఆశా కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాల రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు, మేధావులు, ఉద్యోగ సంఘం నాయకులు సభకు తరలి రావనున్నట్లు వెల్లడించారు. మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ మాల సంఘాల నాయకులు రాఘవులు, దామోదరం, ధనుంజయరావు, రాజ్ కుమార్, దాము, దయానందం తదితరులు పాల్గొన్నారు. మాలలకు
అన్యాయం జరుగుతూ ఉంది. ఎట్లా అంటే న్యాయస్థానం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పాలక వర్గాలు కూడా మాలల్ని మాదిగల్ని విభజించి పరిపాలించాలనే పద్ధతిలో నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మాలల ఐక్యతని మేము చూపించుకోవాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఈ నెల అంటే రేపు ఆదివారం, ఈ నెల 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆశా కన్వెన్షన్ హాల్లో మాలల ఆత్మ గౌరవ సభ అనేసి సభను పెడుతున్నాము. ఈ సభకు పెద్దలు తెలంగాణ వెంకటస్వామి గారి కుమారుడు వివేక్ గారు, హర్షకుమార్ గారు, జడా శ్రవణ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. వాళ్ళు ఈ మాలల ఐక్యత పోరాటం గురించి వివరిస్తారు. అందుకని మాలలైనటువంటి ప్రతి ఒక్కరూ నిజమైన అంబేద్కరిస్టులు అయినటువంటి వాళ్ళు ఊరికి అంబేద్కర్ పేరు చెప్పుకొని బతికేది కాదు. ఆడికి వచ్చి అటెండ్ అయ్యి మీ బలాన్ని మాకు ఇవ్వాలని చెప్పనేసి ఈడ పార్టీలకు అతీతంగా ఉన్నాం మేము. మాకు ఒక పార్టీ అంటూ లేదు, అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు అందరూ కలిసి చేస్తున్నాం. కాబట్టి అందరూ రావాల్సిందిగా, కలుసుకోవాల్సిందిగా, ఈ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మాలలకు జరుగుతున్న అన్యాయం గురించి రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ డేట్ని నిర్ణయించడం జరిగింది. ఈ డేట్కి ప్రతి ఒక్క మాల సోదరులు, సోదరీమణులు, ఉద్యోగ సంఘం వాళ్ళు, ఉద్యోగులు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళతో అందరూ కలిసి కాడ మన యువజన సంఘాలు, ప్రతి ఒక్క మాల సోదరుడు, మాల సోదరీమణులు అందరూ కూడా ఈ సభను, మనకు జరిగిన అన్యాయమును, మన బలాన్ని మనం నిరూపించుకోవాల్సిందిగా ఈ టైం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి, మాల సోదరు అందరూ కలిసి మన బలాన్ని నిరూపించుకోవాలని అవసరం వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ ఆశా కన్వెన్షన్ హాల్కి వచ్చి ఈ తిరుపతిలో జరుగుతున్న సభలో జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలను చేపట్టారు. వేద మంత్రోచ్చల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణా గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలలో రోడ్లపై దుకాణాలు పెట్టకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. జాతర నేపథ్యంలో ఆలయంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చిన భక్తులు వెళ్లే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలలో రోడ్లపై దుకాణాలు పెట్టడంతో ఇబ్బందులు వస్తున్నాయని, అలా రోడ్లపైకి రాకుండా లైన్లు వేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను, ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో భక్తులు ఎక్కువగా వస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులు ఇబ్బందులు రాకుండా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇందులో 24 గంటలు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచామని, మరుగుదొడ్లు, ఆలయ పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని అన్నారు. భక్తులు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి వచ్చి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. వృద్ధులు, పిల్లలు, వికలాంగులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు గడువులోపు నాణ్యతతో పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న స్విమ్మింగ్ పూల్, సిటీ ఆపరేషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిజైన్ స్టూడియో, గ్లో గార్డెన్,
గరుడ వారధి తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో గురువారం ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో ఏర్పాటు చేస్తున్న గ్లో గార్డెన్, స్విమ్మింగ్ పూల్ పనుల్లో ఆలస్యం అవుతుందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్లో అన్ని విభాగాలకు ఇబ్బంది లేకుండా ప్లానింగ్ ప్రకారం గదులు కేటాయించాలని అన్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనులు కూడా ఆలస్యం అవుతుందని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. థాలసేమియా అనే రక్తహీనత వ్యాధి జన్యులోపం కారణంగా వంశపారంపర్యంగా వస్తుందని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్స ద్వారా వ్యాధి పూర్తిగా నయం చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా గురువారం తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం ఆర్పీఎస్కే సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, చిన్నపిల్లల వైద్య విభాగం హెచ్ఓడి డాక్టర్ మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తహీనత వ్యాధి అనేది ప్రధానంగా ట్రైబల్ ఏరియాస్లో నివసించే వారికి వంశ పారంపర్యంగా వస్తుందని అన్నారు. ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించి రక్త మార్పిడి చేసుకుంటే సరైన వైద్యం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తితో పాటు ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ రక్త పరీక్షలు చేసుకుని భావి తరాలకు ఈ వ్యాధి సోకకుండా తగిన వైద్యం తీసుకోవాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులు రక్త మార్పిడి చేసుకుంటూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. తలసీమియా అనేది ఎట్లా వస్తుందంటే వంశపారంపర్యంగా వస్తుంది. సో వంశపారంపర్య జెనెటికల్ డిసార్డర్ కాబట్టి దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. ఆల్ఫా థాలసీమియా అని, బీటా థాలసీమియా అని ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఈ 63 కేసులు కూడా బీటా థాలసీమియా కేసులు ఉన్నాయి. బీటా థాలసీమియా కేసులు మళ్ళీ టైప్స్ ఉన్నాయి. అన్ని 62 కేసులు బీటా థాలసీమియా భేదం ఉన్నాయి. ఒకటి బీటా థాలసీమియా ఇంటర్మీడియా ఉంది. సో ఆల్ఫా థాలసీమియా అయితే మన కేసెస్ ఏమి అట్లాంటివి ఏమి రికార్డ్ అవ్వలేదు మన డిఎస్ సెంటర్ తిరుపతి. సో దీనికి మీరు ఈ వ్యాధి వచ్చిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే జెనెటికల్గా మీకు ఎట్లా వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి అక్కడ ఈ ఏఎన్ఎంస్, తర్వాత ఆశా వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత మన డిఎస్ సెంటర్స్, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ మేనేజర్లు ఇవన్నీ ఉంటారు. ఆ ఏరియాలో సర్వే చేస్తారు. కొన్ని ఏరియాస్ మోస్ట్లీ ఇది ట్రైబల్ పాపులేషన్లో ఎక్కువ వస్తాయి. అంటే ఎస్టీ పాపులేషన్లో ఎక్కువ వచ్చేదానికి మనం చేసే డేటాలు అంటే ఎక్కువ ట్రైబల్ ఏరియాస్లో షెడ్యూల్ తెగల జాతికి చెందిన వారిలో ఎక్కువగా వస్తాయి. కాబట్టి వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చారు అప్పుడు మీ దాంట్లో ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళు మీరు అందరూ స్క్రీన్ చేసుకుంటే ఆ వ్యాధిని మనము లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఇది ఆల్ఫా థాలసీమియా థాలసీమియా కేసులు వచ్చాయంటే మీరు దానికి రక్తం ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవాలి, రక్త మార్పిడి చేసుకోవాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. సో తర్వాత వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ వల్ల బోన్ మ్యారోలో రక్తం అనేది తయారవుతుంది. ఎముకల మొత్తం నుంచి అక్కడ హిమోగ్లోబిన్ డిఫెక్ట్స్ వల్ల ఇవి వాళ్ళకి రక్తము తగ్గిపోతుంది. సో అట్లా ఉంటే వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్లో హిమోసిట్రిన్ పెరిగిపోయి దానికి మందులు కూడా ఇస్తారు. చెలెటింగ్ ఐరన్ చెలెటింగ్ ఏజెంట్స్ అనేది అవన్నీ కూడా ఇస్తారు. దాంతోపాటు బ్లడ్ ట్రాన్స్ఫర్ రక్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్టింగ్. డోనర్స్ ఇవ్వకపోయినా మనం ఇప్పటి వరకు అందరూ మన బ్లడ్ బ్యాంక్లో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అందరికీ చేసుకుంటూ ఉంటారు. మీకు ఎవ్రీ మంత్ 20 days to 30 days లోపల అందరికీ ఇక్కడ వచ్చి ఆ స్క్రీన్ చేయించుకోవాలి. రక్తము మనం ఎంత శాతం, ఎంత పర్సెంట్, ఎన్ని గ్రాములు ఉన్నాయి అనేది దాన్ని బట్టి డాక్టర్స్ డిసైడ్ చేసి ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు. అదొక మార్గం. ప్రతి సంవత్సరం మే 8వ తారీఖున మనం వరల్డ్ తలసీమియా డే అనే ఒక ఈవెంట్ మనం చేసుకుంటూ ఉంటాము. ఇది 1994లో తలసీమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు మొదలుపెట్టారండి. ఇది జాన్ ఎంగోలెస్ అనే ఒక వ్యక్తి వాళ్ళ కొడుకు తలసీమియా అనే వ్యాధితో చనిపోవడంతో ఈ తలసీమియా అనే వ్యాధి
ఇకపై ప్రపంచంలో ఎవరిని ఇంత బాధించకూడదు అనే ఒక ఉద్దేశంతో తలసీమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ స్థాపించి దాని ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వీలైనంత మందికి అవేర్నెస్ క్రియేట్ చేసి వ్యాధి నుంచి విముక్తులు చేయడానికి ట్రీట్మెంట్ అందించాలనే ఒక ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసి మే 8ని అతను చనిపోయిన దినాన్ని వరల్డ్ తలసీమియా డేగా గుర్తించాము. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవానీనగర్ సర్కిల్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 ఎంఎన్సీ కంపెనీలు 700 ఉద్యోగాల కోసం జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన యువతకు సాయంత్రం ఆఫర్ లెటర్స్ అందించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. తిరుపతిలో ఇప్పటి వరకు 14 మినీ జాబ్ మేళాలు నిర్వహించి సుమారు 615 మందికి ఉద్యోగాలను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కల్పించిందని ఆయన తెలిపారు. తిరుపతిని విశాఖపట్నం, విజయవాడలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. యువత మెగా జాబ్ మేళాలో ఉద్యోగం లభించకపోతే నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలని ఆయన కోరారు. అలాగే స్తోమతను బట్టి వ్యాపారం ప్రారంభించి కొనసాగిస్తే ఉద్యోగాల కన్నా అధిక మొత్తం పొందవచ్చునని ఆయన సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత జ్ఞానాన్ని పెంచుకొని కష్టపడితే విజయం ఖాయంగా లభిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా, కొత్త కంపెనీలను పట్టించుకోకపోగా ఉన్న వాటికి ఇతర రాష్ట్రాలకు వెళ్లగొట్టారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి లోకనాథం, డిప్యూటీ మేయర్ ఆర్సీ మున్కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, గీతం స్కూల్ యజమాని తమ్మినేని వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రాజారెడ్డి, దేవర మనోహర్, ఆర్కెట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం బాటలు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు వెల్లడి. శ్రీవారి భక్తులకు సాంప్రదాయ వంటకాలు అందించాలి. టీటీడీ ఈవో అదనపు ఈవో వెంకయ్య చౌదరి హెచ్చరిక. ఆలయ పరిసరాలలో దుకాణాలు రోడ్లపైకి పెట్టకుండా చర్యలు చేపట్టండి. నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య సూచన. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో హైకోర్టు జడ్జి లక్ష్మణరావు కుటుంబ సభ్యులు. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బండవేషంతో సందడి చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.